మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పార్పల్లిలోని కాలభైరవ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. భైరవ జయంతిని పురస్కరించుకొని భక్తులు భైరవ కొండకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దట్టమైన అటవీ ప్రాంతంలో వెలిసిన కాలభైరవునికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు అన్నదాన ప్రసాద వితరణ చేశారు. భక్తుల తాకిడితో అటవీ ప్రాంతం భైరవ నామస్మరణతో మారుమ్రోగింది. భైరవ జయంతి ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాజీ విప్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే స్వయంభుగా వెలిసిన కాలభైరవ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని పారిపల్లి గ్రామంలో ఇక్కడ కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని పూజలు చేయడం జరిగింది. సో ఆ స్వామివారి దయ తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని, తెలంగాణ రాష్ట్రానికి చెన్నూరు నియోజకవర్గానికి ఎల్లవేళలా ఆ స్వామివారి దయ ఉండాలని, ప్రజలంతా సంతోషాలతో సుఖంగా జీవించాలని ప్రార్థించడం జరిగింది. గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2-3 సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని విజిట్ చేసినాం. సో ఇక్కడ ఉండేటటువంటి పెద్ద మనుషులు చాలామందితో, మా చెన్నూరు పట్టణ పెద్ద మనుషులు, తర్వాత పారిపల్లి గ్రామ సోదరులు, కోటపల్లి మండల సోదరులతో మాట్లాడి ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలని అనుకున్నాం. దాంట్లో భాగంగానే పారిపల్లి మండలంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఏర్పాటు చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ కాలభైరవ స్వామి గుడి సుమారు ఒక 5 నుండి 10 కోట్ల అంచనాలతో దీన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకున్నాం. ఆనాడు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న వీరాల గట్టిమల్లన్న స్వామి గుడి 25 కోట్లతోని, అదొక 5 నుండి 10 కోట్లతోని, గాంధారి కిల్లమ్మైసమ్మ గుడి అదొక 5 నుండి 10 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచించుకున్నాం. కానీ ఎన్నికలు రావడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు నేను స్వామివారిని వేడుకున్నా. మళ్ళీ స్వామివారి దయతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలోనే ఈ టెంపుల్ని సుమారు 5 నుంచి 10 కోట్లతో బ్రహ్మాండంగా